హలో అండి. ఇవాళ ఆల్రెడీ ఇది కంపోస్ట్ అయిపోయింది. ఈ కంపోస్ట్ తీసేసి ఎండబెట్టుకుంటున్నాను నేను ఇది. అయితే ఇప్పుడు నేను కొత్తగా మళ్ళీ రెడీ చేసుకుంటున్నాను కదా అనేసి మళ్ళీ వీడియో తీస్తున్నాను ఇది. ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసుకున్న కంపోస్ట్‌కి మంచి వ్యూస్ వచ్చినాయి. అందుకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేసి చూపిద్దాం అనేసి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే చూస్తారు కదా! ఫ్లాట్స్‌లో, అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేసుకోవడము ఈజీగా ఉంటుంది. ఇది ఇట్లా ఎండబెట్టేసి మళ్ళీ స్టోరేజ్ ఒక బాక్స్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకోవడము అట్లా చేసుకుంటే ఇప్పుడు నేను చేసేది మాత్రం ఇప్పుడు నేను ఏమేమి వేసుకుంటున్నాను అన్నది ఒకసారి చూపిస్తాను. ఇది ఆల్రెడీ ఇది కొంచెం ఎండబెట్టుకొని మనము ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చల్లుకోవడమే. ఇప్పుడు నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏమున్నాయో వేస్తాను ఇవన్నీ. కొన్ని టమాటాలు ఇవి నేను చేతిలో పెట్టుకొని తీస్తున్నాను వీడియో ఇది. అందుకే సరిగ్గా రాలేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఇది నింపేసుకున్నాను. కింద అడుగున కొంచెము అందులో నుంచే కంపోస్ట్ తీసి కొంచెం ఆకులు అవి ఉంటే వేసేసి పైనుంచి ఈ మట్టి కూడా కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర ఇంతకుముందు నేను చెట్లు తెచ్చుకున్నప్పుడు కొంచెం మట్టి ఉండింది. ఆ మట్టి కొంచెం వేసేసి కొంచెము వర్మి కంపోస్ట్ వేస్తున్నాను. ఒక గుప్పెడు కూడా లేదు, ఇంకా తక్కువే ఉంది. వేసి కొంచెం బెల్లం ముక్కలు వేస్తున్నాను. సైడ్స్లో 4 చిన్న చిన్న బెల్లం ముక్కలు పెట్టుకున్నాను. ఇంకా దీంట్లోకి నేను ఎప్పుడు ఇదే విధంగా చేస్తాను. పుల్లటి పెరుగు కొంచెం వేసేసుకుంటున్నాను దాంట్లోకి వేసేసుకొని ఇంకా మనం దీన్ని కవర్ చేసుకోవడమే. పైనుంచి కొంచెం ఊరికే అట్లా మట్టి జల్లేసి ఒక సైడ్కి పెట్టుకోవడమే. ఇది నేను లాస్ట్ టైం చేసింది నాకు డేట్ అది గుర్తులేదు కదా అనేసి ఈసారి నేను కొంచెం ఇది ప్రెస్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేసుకుంటే అది లోపల మగ్గి మనకి కిందకి వాటర్ అది దాంట్లో ఉన్న లిక్విడ్ అంతా కింద వస్తూ ఉంటుంది. పై దాంట్లో కింద పడుతుంది. కింద నేను ఇంకొకటి చిన్న ప్లేట్ మాదిరిగా పెట్టుకుంటాను, దాంట్లోకి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి నేను డేట్ వేసి పెట్టుకున్నాను. ఇది 26th మార్చ్ రోజు తీసింది. నేను మధ్యలో ఒక్కసారి మాత్రం నేను కలిపినాను అంతే. ఈ 20 వాళ్ళ 17th నేను వీడియో ఇప్పుడు ఇది అంటే ఈ కంపోస్ట్ నేను రెడీ అయిన కంపోస్ట్ను చూపిస్తున్నాను. ఈరోజు 17th డేట్ అంటే ఎంత 21 డేస్ అయ్యింది. ఈ 21 డేస్లో నేను ఎట్లా అయ్యిందన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి. కొంచెము ఈ ఆకులు అట్లా కొమ్మలు మాదిరికి వచ్చినవి అంటే మనము పీల్స్కి కొంచెం నార అటువంటిది ఉంటుంది కదా, అటువంటివి కొన్ని ఆకులు వేసినాం కదా, అది కొంచెం కంపోస్ట్ కాలేదు. మిగతా అంతా ఆల్మోస్ట్ అయ్యింది బాగానే. కొంచెం నేను ఎల్లిగడ్డ పొట్టు అది కూడా వేసినాను, అది కూడా కొంచెం కంపోస్ట్ కాలేదు. ఈ విధంగా ఇట్లా మనం ఫ్లాట్స్లో ఉంటే ఇట్లా చిన్న చిన్న వాటిలో చేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు. అందులో మేము ఉండేది ఇద్దరమే కాబట్టి నాకు వెజిటేబుల్ పీల్స్ కూడా కొంచెమే వస్తాయి. ఒక నలుగురు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా ఎక్కువ వస్తాయి వెజిటేబుల్స్. ఇంకా ఈజీగా వాళ్ళకి చేసుకోవడం కూడా ఈజీ. తొందరగా అంటే ఎక్కువ ఫెర్టిలైజర్ ఈ విధంగా తీసుకోవచ్చు. కిచెన్ కంపోస్ట్ని రెడీ చేసుకోవచ్చు. ఒక 21 డేస్ పట్టింది అంతే. నాకైతే బాగానే అయ్యింది అనిపించింది. ఇంక ఇది నేను తీసి రేపు మార్నింగ్ ఇప్పుడు పైన కొంచెం ఎండలేదుగా, అది కొంచెం నార మాదిరిగా అవి ఉన్నాయి కదా, అది తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇందులో అయ్యింది. ఇది ఇంకెక్కువ బాగా కంపోస్ట్ అయింది చూడండి డిఫరెన్స్ దానికి దీనికి. ఇదేమో అడుక్కు ఉన్నది, అదేమో ఆ కుండనేమో పైన ఉండింది అనమాట. అంటే అందులో డ్రాప్స్ అన్నీ దీంట్లో పడుతూ ఉండి ఇది కొంచెం ఎక్కువ కంపోస్ట్ అయింది. ఆ పైన దాంట్లోకి నేను మధ్యలో ఒక్కసారి కలిపినాను అన్నాను కదా, ఆ కలిపినప్పుడు కొంచెం నేను మళ్ళీ కొంచెం పుల్లటి మజ్జిగ వేసినాను. రెండిట్లో ఒకసారి కలిపేసి పుల్లటి మజ్జిగ వేసినాను అంతే. కొంచెం నీళ్లు జీలకరించినాను. అప్పుడు దాంట్లో ఉన్న డ్రాప్స్ అన్నీ దీంట్లోకి పడతాయి కదా, అందుకే ఇది ఎక్కువ కొంచెం కంపోస్ట్ అయింది. ఫస్ట్ పైన ఉన్న దాంట్లో కొంచెం కంపోస్ట్ తక్కువ ఉంది. అది దీంట్లో ఉన్న పొట్టు కొంచెం ఇంకా కాలేదు, మొత్తం కంపోస్ట్ అయితే అవ్వలేదు. ఇప్పుడు ఇదంతా నేను సపరేట్ చేసుకుంటాను. కాందంతా కొంచెం పైదంతా తీసి దాంట్లోకి మళ్ళీ అదే పాట్లోకి వేసేసి పెట్టుకుంటాను. ఈ విధంగా కొంచెం నేను ఈ జల్లెడ బట్టము అది అయితే ఏం చెయ్యనండి, అట్లాగే వేసేస్తాను చెట్లకి. ఇప్పుడు ఇది తీసేసి మళ్ళీ నేను అందులో కొంచెం తీసి వేసుకుంటున్నాను. ఇది కొంచెం మళ్ళీ స్టోరేజ్ చేసుకుంటే ఇప్పుడు దీనిపైన మళ్ళీ మన వెజిటేబుల్స్ అవి కూడా మనం మళ్ళీ నెక్స్ట్ కంపోస్ట్ బిన్ రెడీ చేసుకోవడం. ఇంక ఇది ఈ పైదంతా ఇట్లా తీసేసి అంటే ఏవైతే కంపోస్ట్ కాలేదో అది నెక్స్ట్ దాంట్లో మొత్తం అయిపోతుంది అప్పుడు మనకి. ఇట్లా మళ్ళీ రెండిట్లో నేను ఆ పైదంతా తీసేసి రెండిట్లో కొంచెం కొంచెం వేసేసి పెట్టుకుంటున్నాను. మధ్యలో నేను అసలు ఒకసారి ఫస్ట్ టైం వేసిన వెజిటేబుల్స్ అంతే, కానీ మధ్యలో నేను ఏం వెజిటేబుల్స్ వేయడము అది ఏమీ చేయలేదు. ఇంకా అది మూత పెట్టి పెట్టేసినానంటే ఒక్కసారి కలిపినాను అంతే. ఇంక ఇది వచ్చేసి ఇప్పుడు నేను దీంట్లోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను.
ఇది ఇప్పుడు ఈవినింగ్ తీస్తున్న వీడియో కాబట్టి నేను రేపు మార్నింగ్, ఇప్పుడు ఎండ ఏమి ఉండదు కదా, రేపు మార్నింగ్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ నేను అది తీసుకొని కొంచెం ఎండలో పెట్టుకుంటాను. అది ఎండిన తర్వాత మళ్ళీ ఇట్లాగే స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చెట్లకి 1 మంత్కి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది, లేదా 15 డేస్కి వేసుకున్నా సరిపోతుంది. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కొంచెం ఆకుకూరలు అటువంటివి ఏవైనా ఉంటే ఈ విధంగా చేసేసుకున్నారనుకోండి మనకి అట్లీస్ట్ ఆకుకూరలన్నా పెంచుకోవచ్చు ఎండ తక్కువ వచ్చే వాళ్ళకి. ఎట్లాగో మనకు తక్కువే వస్తుంది, 5-6 అవర్స్ అంటే చాలా కష్టం ఎండ రావడం అపార్ట్మెంట్స్లో. అట్లీస్ట్ ఆకుకూరలన్నా పెంచుకోవచ్చు, అన్ని రకాల ఆకుకూరలు. ఇప్పుడు ఇవాళ వచ్చిన వెజిటేబుల్ పీల్, ఆ ఉల్లిపాయ పొట్టు కొంచెం వేసేసి, ఇప్పుడైతే నేను ఏం కలపట్లేదు, ఊరికే కొంచెం అట్లా మట్టి కొంచెం అది ఇప్పుడు కంపోస్ట్ ఏదైతే చేసినానో అది వేసేసి పెట్టేసుకుంటున్నాను. పెట్టేసి మళ్ళీ రేపు మార్నింగ్ నేను మళ్ళీ ఏ వెజిటేబుల్ పీల్స్ వస్తాయో అప్పుడు మళ్ళీ వేస్తాను. ఇంకా ఈ దీంట్లోకి మళ్ళీ కొంచెము ఇదే కంపోస్టే కొంచెం కలిపేసినాను. కలిపి ఇట్లాగే పెట్టేసి మళ్ళీ ఇప్పుడు పెరుగు అది కూడా నేనేమి వేయట్లేదు, ఎందుకంటే రేపు మార్నింగ్ ఈవినింగ్ ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అది వేసేసి మళ్ళీ రేపు మార్నింగ్ ఏమైనా వెజిటేబుల్స్ వేస్తే అప్పుడు మళ్ళీ అది వేసేసి అది కొంచెం పెరుగు వేసేసి పెడతాను. అది నిండే వరకు ఇంకా లేయర్ అంటే ఇందులో ఎంత పడుతుందండి, కొంచెమే పడుతుంది కదా మనకి. నేను అనుకుంటాను ఇంకొకసారికి వెజిటేబుల్ వేయగానే కొంచెం మట్టేస్తే అది నిండిపోతుంది అనుకుంటాను. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది మనకి కంపోస్ట్. ఇంత మంచిది. నేను దీన్ని జల్లెడబట్టడం అది ఏం చేయను, ఇంకా డైరెక్ట్ వేసేసుకోవడమే. నాకు అవసరం లేదనిపిస్తుంది జల్లెడ. ఇంక ఇది కొంతమంది చేసుకుంటారు కానీ నేనైతే చెయ్యను. ఇట్లాగే గుప్పటి మనము వేసేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ.